గవర్నర్లకు రాష్ట్రపతికి గడువు నిర్ణయించాలా, కోర్టు నిర్దేశించవచ్చా? ఈ అంశము సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తమిళనాడుకు చెందిన 10 బిల్లుల్ని ఆ రాష్ట్ర గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోకుండా తన వద్దే పెట్టేసుకున్నాడు. దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు బెంచ్ రాజ్యాంగ విరుద్ధం, ఇలా గవర్నర్లు చేయరాదు అంటూ కొన్ని రకాల బిల్లులకు 1 మంత్ లోపల, మరికొన్ని రకాల బిల్లులకు 3 మంత్ లోపల గవర్నర్లైనా రాష్ట్రపతి అయినా ఆమోదం తెలపాల్సిందే. ఒకవేళ ఈ నిర్దిష్ట కాల పరిమితిలో కనుక ఆమోదం తెలపకపోతే డీమ్డ్ అసెంట్, ఆమోదము తెలిపినట్టుగానే భావించబడతారు అని చెప్పి తమిళనాడుకు చెందిన 10 బిల్లులు ఆమోదం పొందినట్లుగానే సుప్రీంకోర్టు ప్రకటించింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దీన్ని పైన కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్తూ వచ్చింది, భారతీయ జనతా పార్టీ అభ్యంతరం చెప్తూ వచ్చింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానించాయి. గవర్నర్లు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా రాష్ట్రపతి గవర్నర్లు బిల్లుల్ని అలాగే కొన్ని ఉంటున్నారు. ఈవెన్ రాష్ట్రపతి పంపించిన రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపరు. దీనివల్ల చట్టసభలకు ఉండే అధికారాలే ప్రశ్నించబడుతున్నాయనేది ప్రతిపక్షాల వాదన. ఫైనల్గా భారత రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కింద ఆర్టికల్ 143 ప్రకారం కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఏమైనా ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు క్లారిఫై చేయమని ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటారు. సుప్రీంకోర్టు రాష్ట్రపతి అడుగుతారు. సో ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ రాష్ట్రపతి సుప్రీంకోర్టు పంపించారు. ఈరోజు సుప్రీంకోర్టు ఆ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ పైన తీర్పు చెప్పింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టింది. ఇప్పుడు సుప్రీంకోర్టు లార్జర్ ధర్మాసనం. సుప్రీంకోర్టు అనేది ఏంటంటే టైం లిమిట్స్ గవర్నర్లకు ప్రెసిడెంట్కు విధించడం రాజ్యాంగ విరుద్ధము అని చెప్పింది. గతంలో సుప్రీంకోర్టు బెంచే గడువు విధించింది. సో ఇది సరైన విధానం కాదు. డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే అధికారాల విభజన అనేది మన లిఖిత రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఇలా టైం లిమిట్స్ విధించడం రాజ్యాంగం అంగీకరించదు. రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ వాళ్ళు కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ కనుక వాళ్ళ పైన ప్రత్యేకంగా డెడ్ లైన్లు విధించడం కోర్టుల పని కాదు అని చెప్పింది. అదే సమయంలో గడువు ముగిసిన తర్వాత డీమ్డ్ అసెంట్, ఆమోదమే తెలపడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు అని కూడా చెప్పింది. ఎందుకంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ను జ్యుడిషియరీ టేక్ ఓవర్ చేయడం అవుతుంది. గవర్నరు, లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్ వీటి పవర్స్ కోర్టులు తీసుకోకూడదు. కోర్టుల పని కాదు. లా మేకింగ్ ప్రాసెస్లో కోర్టులు ఇన్వాల్వ్ కాలేవు. అందువల్ల గవర్నరు ఆర్టికల్ 200 ప్రకారం తన ముందుకు బిల్లు వచ్చినప్పుడు వ్యవహరించాల్సిన రాజ్యాంగ పద్ధతిలో వ్యవహరించాలి. కానీ అతను ఒకవేళ ఆమోదం తెలపకపోతే ఒక గడువులో లోపల అది ఆమోదము పొందినట్టుగానే ఎలా కోర్టులు ప్రకటిస్తాయి. అందువల్ల అది కూడా సరైనది కాదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అదే సమయంలో గవర్నర్లు మరి నిరవధికంగా బిల్లులు తమ మధ్య పెట్టుకుని ఉండవచ్చా? ఈ ప్రశ్నకు కూడా ఆన్సర్ చేసింది. ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో గవర్నర్ ముందు 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి, శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ ఆమోదం తెలపడం. ఆమోదం తెలిపితే అది చట్టం అయిపోతుంది. 2, ఆమోదము తెలపకుండా వెనక్కి పంపడం శాసనసభకి. 3, రాష్ట్రపతి పరిశీలనకు పంపడం. అందువల్ల ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. గివింగ్ ద అసెంట్ టు ద బిల్, withholding the bill and returning it to the assembly and referring it to the president of India. ఈ 3 కాక 4వ ఆప్షన్ అంటూ ఏమీ లేదు. అందువల్ల విత్హోల్డ్ అసెంట్ అంటే ఆమోదం అంటూ తెలపకపోతే తన వద్దే పెట్టుకొని ఉండడానికి వీల్లేదు. తప్పనిసరిగా శాసనసభకు రిటర్న్ పంపించాల్సిందే. అందువల్ల నిరవధికంగా ఏ కారణాలు లేకుండా ఏ రకంగా అర్థం చేసుకోవటానికి అవకాశం లేని కారణాలతో కనుక బిల్లుల్ని అలాగే రాష్ట్రపతి తన దగ్గర గవర్నర్ తన దగ్గర పెట్టుకుంటే అది సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధము, ఫెడరల్ స్పిరిట్కు విరుద్ధము. అందువల్ల ఎక్కడైనా ఒక బిల్లు పైన గవర్నర్ నిరవధికంగా నిష్కారణంగా
తన వద్దే ఎక్కువ కాలం పెట్టుకుంటే ఖచ్చితంగా న్యాయ సమీక్ష జరగవచ్చు. అంటే బ్లాంకెట్గా రిజిడ్ టైం లిమిట్స్ గవర్నర్కు ప్రెసిడెంట్కు మనం విధించలేము, అది రాజ్యాంగం అంగీకరించదు. కానీ కేస్ బై కేసులో తన ముందుకు వచ్చినప్పుడు కోర్టులు సమీక్షించవచ్చు అన్నది ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు. అయితే అప్పుడు కూడా మెరిట్ ఆఫ్ ద బిల్ పైన సుప్రీంకోర్టు మాట్లాడదు. గవర్నర్ను నిర్ణీత కాల వ్యవధి లోపల బిల్లుల పైన ఒపీనియన్ చెప్పమని మాత్రమే అడగవచ్చు, ఆ డైరెక్షన్ ఇవ్వచ్చు తప్ప రిజిడ్ టైం లిమిట్స్ అన్ని సందర్భాల్లోనూ గవర్నర్లు రాష్ట్రపతులు నెల లోపలనో 3 నెలల్లోనే బిల్లులు ఆమోదించాలి అని టైం లిమిట్స్ మాత్రం విధించలేము అని చెప్పి గవర్నర్లకు పూర్తి స్వేచ్ఛ కూడా కోర్టు ఇవ్వదే. కోర్టు క్లియర్గా చెప్పింది, ఈ డిస్క్రిప్షన్ ఏమి గవర్నర్లకు లేదు బిల్లులు తన వద్దే పెట్టుకోవటానికి. ఆర్టికల్ 200 ప్రకారం ఉన్న 3 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ ఎక్సైజ్ చేయాల్సిందే. ఆమోదం తెలపడము, లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, కాదంటే ఆమోదము తెలపకపోవడం. ఆమోదం తెలపనప్పుడు ఆటోమేటిక్గా శాసనసభకు రిటర్న్ చేయాలి. ఆమోదం తెలపను నా దగ్గరే పెట్టుకుంటాను అంటే కలవదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇది ఒక రకంగా ఈ కాస్త ఉపశమనం లభించింది. ఇప్పుడు లేకపోతే గవర్నర్లు ఇష్టారాజ్యంగా బిల్లులు తమ దగ్గరే పెట్టుకునేది. ఎందుకంటే గవర్నర్లైనా రాజ్యాంగానికి లోబడి పని చేయాలి. ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని రాజ్యాంగంలో రాసి ఉంది. అదొక సదుద్దేశంతో కాలపరిమితి విధించకుండా వీలైనంత త్వరగా అన్నారు. మరి వీలైనంత త్వరగా అంటే ఎంతకాలమైనా ఉంచుకోవచ్చా? అదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు బెంచ్ అన్నది ఏంటంటే ఇది లెజిస్లేటివ్ ప్రాసెస్నే ఇనిషియేట్ చేస్తుంది. చట్టసభలకు చట్టాలు చేసే అధికారాలు ఉన్నాయి, దాని గవర్నర్ ఎవరు ఆపేది? అందువల్ల ఇది ఒక సెన్సిటివ్ క్వశ్చన్. ఇప్పుడు ఒక్కొక్క కేసు బిల్లు కనుక గవర్నర్ నిరవధిక సమయం తీసుకుంటే అప్పుడు ప్రభుత్వాలు కోర్టులకు పోవచ్చు. కోర్టులు ఈచ్ కేసును డిసైడ్ చేస్తుంది. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇంకో 1 మంత్లోనే తేల్చాలి, 3 మంత్స్లో తేల్చాలి, రిజిడ్ టైం లిమిట్ మాత్రం కోర్టులు పెట్టరాదు అన్నది సుప్రీంకోర్టు తీర్పు సారాంశం.